ఇప్పుడు ఒక సుమతి శతక పద్యాన్ని నేర్చుకుందాము. తడ ఓర్వక యొడలోర్వక కడువేగం బడచి పడిన కార్యం బగునే తడ ఓర్చిన నొడలోర్చిన జడిపోయిన కార్యమెల్ల జేకూరుం సుమతి. ఇప్పుడు మరి దీని అర్థం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. ఆలస్యము, శరీర శ్రమను కూడా సహించక త్వరపడి చేసిన పనులు సక్రమంగా నెరవేరునా ఆలస్యం అయినా సరే సహించవలే, శ్రమ కలిగినా సరే భరించవలే. అట్లు నిదానంగా ఉన్నచో చెడిపోయిన పని కూడా చక్కగా నెరవేరును అని కవి చెప్తున్నాడు. అంటే టైం అయిపోతుంది, టైం లేదు అని ఎక్కువ శరీర శ్రమ చేసి తొందరగా చేసినా కూడా ఆ పనులు సక్రమంగా అవుతాయా? కావు కదా. అదే నువ్వు కొంచెం టైం ఎక్కువ తీసుకొని నిదానంగా ఆలోచించి ఆ పనిని నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో, ఏవైతే చేయాలనుకుంటున్నావో ఆ పనులను ఆలోచిస్తూ గనక నువ్వు చేయగలిగితే ఎంత చక్కగా అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు ఎవరైనా సరే. అందుకే ఏదైనా మనం సాధించాలి, ఏదైనా పని మనం చేయాలి అన్నప్పుడు ఆ రిజల్ట్ ఏదైతే ఉందో మనం అనుకున్నది అనుకున్నట్టు రావాలి అనుకున్నప్పుడు తొందరపడకూడదు. తొందరపడకుండా నిదానంగా మనం చేయగలిగినప్పుడు ఆ పనిలో అనుకున్న దాంట్లో అనుకున్నట్టుగా సక్సెస్ అవుతారు, విజయాన్ని సాధిస్తారు. ఇది మనము గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు అన్నట్టు.